మొదలైంది. అవి ఇవి అని తేడా లేకుండా అన్ని పార్టీలు ఆ అలజడిపై ఆందోళన చెందుతున్నాయి. ఏ తుఫానో భూకంపమో అయితే ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంది. ఆ అలజడి మాత్రం ఒక్కసారి వచ్చిందంటే ఇక వెళ్లదు. ఢిల్లీ పీఠంపై పర్మనెంట్ గా సెటిల్ అయిపోతుంది. దాని పేరే నరేంద్ర మోడీ. మరి మోడీ అంటే ఎందుకు పార్టీలన్నీ భయపడుతున్నాయి? మోడీని ఎదుర్కోవడానికి ఎలాంటి ఎత్తులు వేస్తున్నాయి? మోడీ స్పీడ్కు పగ్గాలెందుకు వేస్తున్నాయి? రెండు 2014లో ప్రధానమంత్రి ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానంగా కనిపించే నేతల్లో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ముందు వరుసలో ఉన్నారు. మీడియాలో, సర్వేల్లో ఇప్పుడు ఆయన పేరే ఎక్కువ కనిపిస్తోంది. అందుకే పొలిటికల్ సర్కిల్లో మోడీ ఫోబియా కనిపిస్తోంది. ఆయన చరిష్మాను తట్టుకుని నిలబడలేమని పార్టీల నేతలు భయపడుతున్నారు. సొంత పార్టీ బీజేపీతో పాటు ప్రతిపక్ష పార్టీల వరకు ఇదే సీన్. ఎన్డీఏ తరపున ప్రధాన అభ్యర్థిగా ఆయన పేరు వినబడగానే కూటమి సభ్యులే తిరుగుబాటు మొదలుపెట్టారు. ఎన్డీఏలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి ఇప్పుడు. మూడు సార్లు గుజరాత్ సీఎంగా తిరుగులేని పాలన అందిస్తున్న మోడీ తన రాష్ట్రాన్ని దేశంలోనే అత్యధిక వృద్ధి రేటుతో దూసుకుపోయేలా చేశారు. విదేశీ, స్వదేశీ పెట్టుబడులకు అంతేలేదు. ఇటీవల ప్రారంభించిన సోలార్ ప్రాజెక్టుతో సీఎం అంటే ఇలా ఉండాలి అని దేశ ప్రజలు అనుకునేలా చేశారు. ఆయనే ప్రధాని అయితే ఎంత బావుండు అని యువత కోరుకుంటుందంటే పార్టీల కంటే ముందు జనం నుంచే తన అభ్యర్థిత్వాన్ని మోడీ ఖరారు చేసినట్లయింది. ఇప్పుడు బీజేపీతో పాటు మిత్రపక్షాలకు గుబులు పుట్టిస్తోంది. పాలనలో మంచి మార్కులు సాధించిన బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా ఇదే భయం. మోడీ హిందుత్వవాది అంటూ ఆయన ప్రధాని అభ్యర్థి అయితే తాము కూటమి నుంచి తప్పుకుంటామంటూ సంకేతాలు ఇచ్చేశారు నితీష్. కాషాయ కూటమిలో మిగతా సభ్యులు కూడా మోడీ అంటే నో అంటున్నారు. మోడీ కన్నా సుష్మా ప్రధాని అయితే బెటర్ అంటున్నాడు శివసేన సింహం బాల్ ఠాకరే. బీజేపీ అగ్రనేత అద్వానీ ఇటీవల తన బ్లాగ్ లో బాంబు పిలిచారు. వచ్చే ప్రధాని అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ నుంచి ఉండబోరంటూ మోడీకి అడ్డుకట్ట వేసేందుకు విత్తు నాటారు. యువతలో మంచి మార్కులు కొట్టేసిన మోడీ గనక ప్రధాని అయితే ఇండియా పొలిటికల్ రూట్ మ్యాప్ ఖచ్చితంగా మారిపోతుంది. అభివృద్ధి ఎజెండాగా, టెక్నాలజీయే విజన్, మిషన్ గా మార్చుకున్న మోడీ తన మార్కు పాలనను దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉంది. గోధరా ఘటన మోడీని వెంటాడుతున్నప్పటికీ బీహార్ లో కంటే గుజరాత్ లోనే ముస్లింలు ఎక్కువగా ఉద్యోగాలు, ఎక్కువ సంతోషంతో ఉండటం చూస్తే మోడీ విషయంలో రాజకీయాలకు, కేసులకు సంబంధం లేనట్లే కనిపిస్తోంది. ఏళ్ల తరబడి సాగే కేసుల్ని ఈ తరం యువతరం పట్టించుకోవటం లేదు. వారికి కావాల్సింది డెవలప్మెంట్. దాన్ని అందించే దమ్ము మోడీలో ఉంది. అందుకే ఆన్లైన్ లో మోడీకి ఫుల్ సపోర్ట్ కనిపిస్తోంది. అన్నా హజారే కూడా మోడీ పాలన మెచ్చుకున్నారు. మోడీ చరిష్మా ఎఫెక్ట్ పడేది రాహుల్, రాజ్, ఉద్ధవ్ ఠాక్రే లాంటి యువతర నేతలకే. ఒక్కసారి మోడీ ఢిల్లీ పీఠం ఎక్కితే ఇక ఇప్పట్లో దిగరనే వాదన యువనేతల్లో గూడు కట్టుకుంటుంది. బీజేపీ, శివసేన, జేడీయూతో పాటు మోడీని అడ్డుకునేందుకు ఓ పథకం ప్రకారం నరుకొస్తున్నాయి మిగిలిన పార్టీలు. పరిపాలనలో ఎంత విప్లవాత్మక మార్పులు చూపిస్తున్న హిందుత్వవాది, మాది అంటూ ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఈ సెక్యులరిజం అనే మాట పైకే, లోపల వారి భయం వేరే ఉంది. మోడీ వస్తే తమ పని ఫినిష్ అని, పొలిటికల్ కెరీర్ కు ఫుల్ స్టాప్ పడుతుందని నేతలంతా భయపడుతున్నారు. యువతతో పాటు మిగతా వర్గాల్ని కూడా మోడీ ఆకట్టుకుంటే తమ పని ఖతం అని పార్టీలు భయపడుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన రాకూడదన్న కోణంలో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. శత్రువు మిత్రువు అన్నట్లు మోడీని అడ్డుకోవడం కోసం కొన్ని భిన్న ధృవాలు కలుస్తున్నాయి. కాంగ్రెస్ నేతల మాటలు, కాషాయదళంలోని కొన్ని పార్టీల మాటలు ఒకే రకంగా ఉండటమే ఇందుకు నిదర్శనం. అవసరమైతే జాతీయ మీడియాలో ఓ వర్గాన్ని మోడీకి వ్యతిరేకంగా తయారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తం మీద యువతరంలో మంచి క్రేజ్ సంపాదించుకున్న మోడీని ఎలాగైనా తొక్కియాలని అందరూ కలిసి తెర వెనక ప్రయత్నాలు సాగిస్తున్నారు.
హలో ఇండియాలో ఇప్పుడు మరో షార్ట్ బ్రేక్.